కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఓ రేంజ్లో మారుమోగుతున్న పేరు. ఆమె నోరు విప్పితే చాలు కారు నేతల గుండెలు అదిరేలా గుట్టు రట్టవుతుంది. ఆమె ఏకంగా బీఆర్ఎస్ పార్టీపైనే కాదు, ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులపై కూడా గలం విప్పుతూ కారును డ్యామేజ్ చేస్తుంది. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని సీఎం రేవంత్ వెనుకుండి నడిపిస్తున్నాడని రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ కు లాభం చేకూరేలా బీఆర్ఎస్ మోసాలను బయటపెడుతుందనే వార్తలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా ఆమె కాంగ్రెస్ లోనే చేరుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ సందర్భంలోనే తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై ఇలా తేల్చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత వాస్తవాలు చెప్తున్నారన్నారు. తాము గతంలో చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో ఇప్పుడు రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, ఒక్క నీటి బొట్టును కూడా బదలమని తేల్చి చెప్పారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీల విషయంలో మంచి స్పందన వస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఏప్రిల్లో కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తామని ప్రకటించారు. మా పార్టీలో పదవులు తక్కువయ్యాయని, ఆశావాహులు ఎక్కువయ్యారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ తరపున ఒక కమిటీ వేస్తామని, సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని మహేష్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ పార్టీని తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదన్నారు. మత రాజకీయాలు రాష్ట్రంలో నడవవన్నారు. రాముడికి బీజేపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాము హిందూ ఆచారాలను పాటిస్తామని, కానీ హిందూ సెంటిమెంట్తో ఓట్లు అడగమని తెలిపారు. తనకు సీఎం రేవంత్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నారు పీసీసీ చీఫ్. మంత్రులకు సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మహేష్ తేల్చి చెప్పారు. కేసీఆర్ కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి ఒక జిల్లా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని మండిపడ్డారు. శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయాలని కమిటీ వేస్తున్నామని తెలిపారు. కవిత ఎన్ని జిమ్మిక్కులు చేసినా కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.